వెంకట్ గారు వెల్కమ్ బ్యాక్ టు యూ. జయేందర్ గారు గుడ్ మార్నింగ్ అండి. సో మొన్నటి వరకు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ గురించి మాట్లాడితే దాని గురించి మాట్లాడేది లేక నిరుద్యోగం కానీ డెవలప్మెంట్స్ కానీ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ అన్ని ఇవన్నీ పక్కన పెట్టేసి పబ్లిక్ ని డైవర్ట్ చేయడానికి ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ అని చెప్పేసి డ్రామాలు చేస్తున్నారని చెప్పేసి కమెంట్లు వచ్చాయి మీ నుంచి. కాబట్టి ఏంటి దాన్ని ఏ రకంగా సమర్థిస్తారు? ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పటి నుంచి కూడా మీరు చూస్తా ఉన్నారు, ఎక్కడ కూడా గతంలో చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో డెవలప్ చేసినటువంటిది జీర్ణించుకోలేక వీళ్ళకి అభివృద్ధి చేయడం చేతగాక ప్రజలను మైండ్ డైవర్ట్ చేయడం జరుగుతున్నది. 2 సంవత్సరాల దగ్గరికి వస్తా ఉంది, ఎక్కడ కూడా గ్రామాల్లో తట్టని మట్టి వేసినట్టు కూడా ఎక్కడ కనపడట్లేదు. ఇప్పుడు కొత్తగా మన గ్రామ పంచాయతీ ఎలక్షన్ లో మీరు చూస్తున్నారు, సుమారుగా 50%, 45% వరకు గ్రామాలలో బీఆర్ఎస్ పార్టీ గెలవడం జరిగింది. చాలా స్థానాల్లో సుమారు 20-30 స్థానాల్లో అతి కొద్ది మెజార్టీతో ఓడిపోవడం జరిగింది. ఇదే మళ్ళీ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్ లో వస్తే మాకు ఎక్కడ కూడా గ్రామాల్లో స్థానం ఉండదనే ఉద్దేశంతో మళ్ళీ ప్రజలను డైవర్ట్ పాలిటిక్స్ చేసి ఈరోజు ఏదో బీఆర్ఎస్ పార్టీ పైన కేసీఆర్ పర్సెంటేజ్ అంటున్నారు. సర్పంచ్ ఎన్నికల్లో 70 నుంచి 75 వరకు వచ్చిందని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. లేదమ్మా, 40-45% మేము ఖచ్చితంగా గెలిచి ఉన్నాం. వాళ్ళు కావాలనే ఉద్దేశంతో వాళ్ళకి స్థానం లేదమ్మా. మీరు చూసుకోండి, ఎక్కడైనా కూడా టిఆర్ఎస్ పార్టీ ఓడిపోయినటువంటి స్థానాలు 10 నుంచి 50-100 లోపల ఓడిపోయినటువంటి స్థానాలు సుమారుగా 1500 స్థానాలు ఉన్నాయి. అధికార దుర్వినియోగం చేసి ఈరోజు గ్రామాల్లో విచ్చలవిడిగా డబ్బులు పంచి ఎక్కడికక్కడ అధికారాన్ని ఉపయోగించుకొని పోలీసులను ఉపయోగించుకొని ఎన్నో కార్యక్రమాలు చేస్తేనే ఇంత ఒత్తిడి చేస్తేనే బీఆర్ఎస్ పార్టీకి అన్ని స్థానాలు వచ్చినాయి. అది కూడా మీరు గమనించుకోవాలి. మీరు కూడా పంచారు కదా, ఈవెన్ ఓడిపోయిన తర్వాత బయటకు వచ్చి డబ్బులు ఇవ్వండి మరి ఓటు దేవుడిపైన ఒట్టేయించుకొని మరి డబ్బులు ఓటేసారా లేదా అని డబ్బులు అడిగిన పరిస్థితి మీ సైడ్ నుంచి ఉంది కదా. డబ్బులు అడిగినటువంటి పరిస్థితి మా సైడు మేము అధికారంలో లేము కదమ్మా, అధికారంలో వాళ్ళు ఉన్నారు. డబ్బులు మీరు కూడా పంచారు కదా, సర్పంచ్ ఎన్నికల్లో మీ సైడ్ అభ్యర్థులు మీ బలపరిచిన అభ్యర్థులు కూడా డబ్బులు పంచారంట కదా. మేము మా సైడ్ బలపరిచినటువంటి అభ్యర్థులను పంచనిచ్చేటువంటి కార్యక్రమం ఎక్కడుందా? మా అధికారం మా చేతిలో ఉందా? పోలీసులు మా చేతుల్లో ఉన్నారా? వాళ్ళు ఎక్కడికక్కడ అవన్నీ కావాలన్నటువంటి దుష్ప్రచారం చేస్తున్నారు తప్ప దాంట్లో ఎటువంటి నిజం లేదమ్మా. అంటే ఇప్పుడు నోటీసులు వెళ్తున్నాయి కదా, ఇప్పుడు హరీష్ రావుకి కేసీఆర్ కి నోటీసులు పంపించడానికి రెడీ అయ్యారు. ఏంటి మీ నెక్స్ట్ స్టాండ్ ఏంటి? ఈ ఒక్కటమ్మ, వీళ్ళు ఎలక్షన్ లో ముందల ప్రజలను మైండ్ డైవర్ట్ చేయాలనేటువంటి కార్యక్రమం ఒక్కటి మాత్రమే వీళ్ళు చేస్తున్నారు. గతంలో మనం ఎన్నోసార్లు చూస్తున్నాం, ఫోన్ ట్యాపింగ్ కావచ్చు, ఇంకా కాళేశ్వరం కావచ్చు, అన్నిటి మీద ఏదైనా ఒక సమస్య ముందరకు వచ్చి ప్రజలు ఒక స్థిరమైనటువంటి ఆలోచనకు వచ్చినప్పుడల్లా వీళ్ళు మైండ్ డైవర్ట్ చేయడం తప్ప ఇంకా వేరే కార్యక్రమం ఏం చేయలేదు. ఈ ఓన్లీ ఆరోపణలు మాత్రమే. వీళ్ళకి అధికారం వీళ్ళ చేతిలో ఉంది, తీసుకుంటే తీసుకోవాల్సినటువంటి ఇన్ని రోజుల నుంచి చూస్తున్నాం కదా, ఏదైనా ఒక దాని మీద తీసుకోవాల్సిన చర్యలు ఎన్నో ఉంటాయి, తీసుకోలేకపోతున్నారు. ఇటొచ్చి ప్రజల యొక్క ఆలోచన డైవర్ట్ చేయడం కోసం మాత్రం వీళ్ళు ఆలోచన చేస్తారు తప్ప ఎటువంటి దీంట్లో లేదు. ఓకే, నేను మళ్ళీ వస్తాను. లింగం యాదవ్ గారు, సో ఇందాక ఏదైతే సిబిఐ పైన నమ్మకం లేదు అని చెప్పేసి మీరు అన్నారో కూడా, దానికి ఇందాక వెంకటరెడ్డి గారు ఒక మంచి పాయింట్ చెప్పారు. కాళేశ్వరం సంబంధించి మరి అట్లాంటప్పుడు